హాయ్ ఫ్రెండ్స్, డబ్బు మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన సాధనం. డబ్బుతో మనం ఇల్లు కట్టగలం, పిల్లలకి మంచి విద్య ఇవ్వగలం, అనారోగ్యం వచ్చినప్పుడు మంచి ఆసుపత్రి చికిత్స పొందగలం, భవిష్యత్తు కోసం భద్రత సృష్టించగలం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అత్యధిక మంది మనుషులు డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు, కానీ డబ్బును ఎలా వాడాలో, ఎలా పెంచుకోవాలో ఎప్పటికీ నేర్చుకోరు. అందుకే ఒకే జీతం తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు అప్పుల్లో ఇరుక్కుపోతారు, మరొకరు ఇన్వెస్ట్మెంట్స్తో సంపద సృష్టిస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మనం చిన్నప్పటి నుంచి చదువు, ఉద్యోగం, జీతం మాత్రమే నేర్చుకుంటాం, కానీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ నేర్చుకోము? ఈ ప్రశ్నలకే సమాధానం ఇస్తుంది రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి రాబర్ట్ టి కియోసాకి. ఆయన ఒక అమెరికన్ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్, మోటివేషనల్ స్పీకర్. ఆయన చిన్ననాటి అనుభవాలే ఈ పుస్తకం పుట్టడానికి కారణం. రాబర్ట్కి జీవితంలో ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు ఆయన అసలు తండ్రి, చాలా చదువుకున్నవారు, స్టడీ శాలరీ ఉన్నవారు, కానీ ఎప్పటికీ డబ్బు కష్టాల్లో ఉన్నవారు. ఆయననే పూర్ డాడ్ అని పిలిచాడు. మరొకరు ఆయన స్నేహితుడి తండ్రి, పెద్దగా చదువుకోలేదు, కానీ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పెద్ద సంపద సృష్టించాడు. ఆయననే రిచ్ డాడ్ అని పిలిచాడు. పూర్ డాడ్, బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు. రిచ్ డాడ్, డబ్బు నీ కోసం పనిచేయటం నేర్చుకో. ఇద్దరి తత్వాలు వేరు. రాబర్ట్ కియోసాకి ఈ కాంట్రాస్ట్ను తన జీవితంలో గమనించి మనందరికీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అందించడానికి ఈ పుస్తకాన్ని రాశాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒక ఆర్డినరీ పుస్తకం కాదు. ఇది ఒక ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ గైడ్. ఇది మనకు స్కూల్స్, కాలేజెస్ ఎప్పుడూ నేర్పని ఒక సీక్రెట్ నేర్పుతుంది. అదేమిటంటే డబ్బు కోసం పని చేయొద్దు, డబ్బు నీకోసం పనిచేయాలి. మనమంతా చదువుకోవటమే ముఖ్యమని సొసైటీ చెప్తుంది, కానీ చదువుకున్న వారిలో చాలామంది మిడిల్ క్లాస్ లైఫ్లోనే ఇరుక్కుపోతారు. ఎందుకంటే వారు ఫినాన్షియల్ లిటరసీ నేర్చుకోరు. రాబర్ట్ ఫిలాసఫీ చాలా స్పష్టంగా ఉంది. అసెట్స్ బిల్డ్ చేసుకో, లయబిలిటీస్ తగ్గించు, డబ్బును ఖర్చు చేయకముందు దాన్ని ఎలా మల్టిప్లై చేయాలో ఆలోచించు. ఇదే కారణంగా ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆలోచన మార్చింది. 40 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. 51 భాషల్లోకి అనువదించబడింది. 100కి పైగా దేశాలలో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అందుకే ఇది ఒక ఫినాన్షియల్ రివల్యూషన్ బుక్. ఈ సిరీస్లో మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రతి చాప్టర్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటాం. మన జీవితంలో మనం ఇప్పటి వరకు ఫాలో చేసిన బిలీఫ్స్ ఏమిటి, ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందటానికి ఏ మైండ్ సెట్ అవసరం. ఈ పుస్తకం ఒక గైడ్ లాంటిది. మీరు ఎంప్లాయీ అయినా, స్టూడెంట్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా డబ్బు గురించి ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది. మనీ ఈజ్ నాట్ జస్ట్ కరెన్సీ, ఇట్స్ ఏ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ నేర్చుకున్న వాళ్ళే నిజమైన ఫ్రీడమ్ పొందుతారు. ఫ్రెండ్స్, ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకానికి ఒక చిన్న పరిచయం మాత్రమే. ఇది కేవలం ఒక బుక్ కాదు. ఇది మనకు మనీ, వర్క్, ఫ్రీడమ్ గురించి కొత్త ఫిలాసఫీ నేర్పే ఒక రివల్యూషన్. తర్వాతి వీడియోలో మనం చాప్టర్ 1 ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీలోకి వెళ్తాం. అందులో మనం పూర్ డాడ్ వర్సెస్ రిచ్ డాడ్ మైండ్ సెట్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేస్తాం. కాబట్టి ఈ జర్నీలో మీరు తప్పక ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే మా డైలీ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రిమెంబర్, schools educate you to work for money. Rich dad,
ఎడ్యుకేట్స్ యూ టు మేక్ మనీ వర్క్ ఫర్ యూ.